Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఈరోజు అయితే ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ మార్నింగే 5:30కి లేచాను. 5కే లేద్దాం అనుకుంటే మాత్రం నేను లేవగానే మా బావ అయితే లేస్తున్నాడండి. ఇంకా బావను పడుకోబెట్టి 5:30కి అలా లేచాను పొద్దున్నే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేస్తే కొంచెం తొందరగా కంప్లీట్ అవుతుందని. ఇంకా పిల్లలు లేచారనుకో అస్సలు క్లీనింగ్ అవ్వదండి. ఇంకా వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎక్కడి పని అక్కడే ఉంటుంది అనేసి ఇంకా ఫస్టే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇవన్నీ నేను ఆల్రెడీ మొన్ననే తోముకున్నాను కదా, ఒక 1 మంత్ కూడా అవ్వట్లేదు. బాక్సులన్నీ నీట్గా ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటే తక్కువ పని అవుతుందండి. ఇంకా లేదంటే 2-3 మంత్స్కి ఒకసారి అట్లా క్లీన్ చేసామనుకో ఇంకా పని ఎక్కువ అవుతుంది, డస్ట్ ఎక్కువ అవుతుంది, బొద్దింకలు కూడా ఎక్కువ అయిపోతాయి, అంతా ఎక్కువ అయిపోతుంది. అందుకనేసి మనం 20 డేస్కి ఒకసారి అయినా 1 మంత్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేస్తూనే ఉండాలి. అలా అయితే మన పని ఈజీ అయిపోతుంది, ఇల్లు కూడా నీట్గా ఉంటుందండి. నేను 2 పిల్లలతో అయితే ఈ టిప్సే మెయింటైన్ చేస్తాను. ఇంకెప్పటికప్పుడు నీట్గా చేసుకుంటూనే ఉంటాను. అలా అయితే నాకు ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, పైన డబ్బాలన్నీ తూడ్చేసి మళ్ళీ ఎలా ఉన్నాయో అలా నీట్గా అయితే సర్దేశాను. ఇక్కడ కింద బౌల్ల దగ్గర అయితే ఇక్కడ స్పేస్ మనం సర్దామనుకో ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా లేదంటే చిందరవందరగా పెడితే అక్కడ బౌల్లే పట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకనేసి ఇంకా అక్కడ కూడా మొత్తం తూడ్చేసి కవర్ కూడా నీట్గా తూడ్చాను. ఇంకా మొన్ననే పిండుకున్నాను కదండి, కవర్లు కూడా ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి. కొంచెం డస్ట్ ఏమన్నా ఉంటే అది మాత్రం తూడ్చేస్తున్నాను. ఇంకా ఆ సెల్ఫ్లో అయితే బౌల్లన్నీ సర్దేశాను. ఇంకా కింద గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, అవి కూడా చూడండి ఎలా పడితే అలా అయిపోయాయి. ఇంకా మనం ఎంత సర్దినా కానీ అవి ఒక 10 డేస్కి 20 డేస్కి మళ్ళీ ఏదో ప్లేస్కి వచ్చేస్తాయి కదా. అందుకనేసి ఇంకెప్పటికప్పుడు మళ్ళీ సర్దుకుంటూనే ఉండాలి. చూడండి గ్లాస్ జార్స్ అన్నీ ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. వాటన్నిటిని అయితే తూడ్చిపెట్టి ఇంకొక వరుస క్రమంలో అయితే పెట్టాను. ఇంకా మనం ఏదైతే ఎక్కువగా వాడతామో అవి ముందు, ఇంకా కొంచెం తక్కువగా వాడేటి బ్యాక్ సైడ్లో అలా అయితే పెట్టేశాను. ఇంకా ఇప్పుడు సడన్గా ఈ క్లీనింగ్ ఎందుకు చేస్తున్నానంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. ఒక 10-20 డేస్ అయితే ఇంకా హాలిడేస్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, కొంచెం రెస్ట్ తీసుకుందామని. నేను వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ కిచెన్ ఎలా చేస్తాడో ఏమో అని భయానికి ఇంకా ముందే సర్దుకుంటున్నాను. ఇంకా లేదంటే మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో అలా పెట్టేసి వెళ్ళాను అనుకో, ఇంకా దాన్ని మా హస్బెండ్ కొంచెం మెస్సీ చేస్తాడు. ఇంకా అలా బొద్దింకలకి ఇట్లా ఎక్కువ అయిపోతాయండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ వంట చేసుకునేటప్పుడు కూడా ఈజీగా కొన్ని అయితే దొరకవండి. నేనైతే నాకు అన్నీ ఎక్కడ ఏమి ఉంటాయో తెలుసు కాబట్టి నేను ఈజీగానే ఐడెంటిఫై అయితే చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్కి తెలియదు కదా కిచెన్లో ఏవి ఎక్కడ ఉంటాయో. అందుకనేసి ఇంకా నాకు ఊకే ఫోన్ చేస్తూ ఉంటాడు వంట చేసుకునేటప్పుడు, ఇది ఎక్కడ ఉంది అది ఎక్కడ ఉంది అనేసి. ఇంకా తనకి కొంచెం ఈజీగా కనబడేటట్టు అయితే ఇంకా తను ఎక్కువగా యూజ్ చేసేటివి ఉంటాయి కదా, అవన్నీ ముందు ర్యాక్లో ముందు రోలో పెట్టేసి ఇంకా తనకు అవసరం లేని సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ అయితే వెనుక పెట్టేశాను. ఇంకా బౌళ్ళు కూడా ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా తనకు అవసరం ఉన్న బౌళ్ళ వరకు అయితే ముందు మంచిగా సర్దేసి ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు, తనకు అవసరం లేని గిన్నెలు ఉంటాయి కదా, అవి అయితే వెనక సైడ్ అయితే పెట్టేశాను. మేము ఊరు వెళ్ళడమేమో కానీ ఇంకా పొద్దున్నే లేచి క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. ఇంకా క్లీన్ చేసి పెడితే వచ్చే వరకు అయితే నీట్గా ఉంటుంది కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా పోయి వచ్చి మళ్ళీ ఇల్లంతా సర్దుకోవాలంటే అయితే అస్సలు అవ్వదండి. అందుకనేసి ఇంకా వెళ్ళే ముందే కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి క్లీనింగ్ చేసుకునే వెళ్తున్నాను. ఇల్లు కూడా కొంచెం మెస్సీగా అయిపోయింది. 1 మంత్ అవుతుంది కదా క్లీన్ చేయక, సర్దుకుంటేనే బెటర్ అనేసి నాకు అనిపించింది. అందుకనేసి ఇంకా సర్దడం స్టార్ట్ చేశాను. పొద్దున్నే స్టార్ట్ చేశానండి. ఎండ బాగా కొడుతుంది కదా, కిచెన్లో అయితే అసలు ఉండాలనే అనిపించట్లేదు, ఎండకి అంత ఉడకబోస్తుంది. మార్నింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది అనేసి బయటి పని కూడా ఏం చేయకుండా ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగే స్టార్ట్ చేశాను. 6:30 వరకు అలా అయిపోతే ఒక 1 అవర్లో కంప్లీట్ అయిపోతే ఇంకా తర్వాత బయటకు వెళ్ళి పని చేసుకోవచ్చు అని. ఇంకా బయట చూస్తున్నట్టయితే మీకు లైటింగ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇంకా చల్లగా ఉందండి కిచెన్లో పొద్దున్నే. ఇంకా ఇది సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ర్యాక్ అయితే చాలా ఈజీగానే అయిపోతుంది. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా అని చెప్పాను కదా, సర్దడం పెద్ద టైం ఏం పట్టదు నాకు, కానీ సర్దాలి ఫస్ట్. ఇంకా దానికైతే ముహూర్తం రావాలి. ఇంకా అలా వస్తే మాత్రం సర్దేస్తాను స్పీడ్గానే. ఇంకా కొన్ని సామాన్లు అయితే అయిపోయాయండి. అంటే అయిపోవడం అంటే ఇంకా డబ్బాలలో అయిపోయాయి, టీ పౌడరు, సాల్ట్ ఇంకా అలాంటివి. అవి అయితే ఇంకా రీఫిల్ చేస్తున్నాను. షుగర్ కూడా కొంచెం తక్కువగా ఉంది, దాన్ని కూడా రీఫిల్ చేసి పెట్టాను. మా హస్బెండ్కి అయితే మెయిన్ కావాల్సింది టీ పౌడర్ ఉంది, షుగర్ అండి. అవి రీఫిల్ చేసి పెట్టిపోతే చాలు. ఇంకా తను వంట చేసుకున్నా చేసుకోకున్నా టీ అయితే కంపల్సరీ పెట్టుకుంటారు పొద్దున సాయంత్రం. అందుకనేసి అవి అయితే ఫస్ట్ రీఫిల్ చేశాను. ఇంకా తనకు అక్కడ
ఉన్నా కానీ అవి దొరకవండి, మళ్ళీ కొత్తవి కొనుక్కొచ్చుకుంటారు. ఇంక ఎందుకనేసి ఉన్నవే రీఫిల్ అయితే చేశాను. ఇక తర్వాత ఇక్కడ ఈ ర్యాక్ అయితే నీట్గానే ఎలా ఉందో అలానే ఉంది, కానీ ఇంకా అవన్నీ సర్ది ఇది సర్దకుంటే ఏం బాగుంటుంది అనేసి దాన్ని కూడా తీసి మళ్ళీ ఒక్కొక్కసారి అంతా తూడ్చుకుంటూ అటు ఇటు అయితే రీప్లేస్ చేసి పెట్టేశానండి. ఇంకా అక్కడ కూడా ప్లేస్ అయితే ఎక్కువగానే మిగిలింది క్లీన్ చేస్తే. ఈ ఇల్లు డీప్ క్లీనింగ్ చేయాలంటే ఫస్ట్ అయితే ఇంట్రెస్ట్ రాదండి, ఇంకా తర్వాత ఒకసారి క్లీన్ చేసేయడం స్టార్ట్ చేశాక మాత్రం భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇది ఇక్కడ పెట్టుకోవాలి, అది అక్కడ పెట్టాలని ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి. నేను ఇక 6:30 అనుకున్నాను కానీ 7 అయిపోయింది. మధ్యలో మా బాబు లేచాడు, ఇంకా ఊకే వచ్చి మనం వీడియో తీస్తుంటే వీడియో స్టాండ్ అయితే కదిలిస్తూ ఉన్నాడు. ఇంకా తనను వాకర్లో వేసి ఇంకా నేను ఇల్లు అయితే సర్దుతున్నానండి. ఇక్కడ పాప కూడా లేచింది. ఇంకా ఈరోజు అయితే పొద్దున్నే లేచారు. ఇంకా పాపకైతే అర్థమైపోయింది ఊరికి వెళ్తున్నామని. ఎప్పుడు వెళ్దామని ఒకటే అడుగుతుంది. ఇంకా ఊర్లో కూడా ఎండలు బాగున్నాయట, అసలు వెళ్తున్నాం కానీ ఎలా ఉంటామో ఏమో, ఇంకా తొందరగానే వచ్చేస్తామో లేదంటే ఉండిపోతామో తెలియదండి. ఇంకా వెళ్తున్నాం ఫస్ట్ అయితే. ఇంక ఇక్కడైతే ఈ పేనీలు మొన్న తీసుకొచ్చాడు మా హస్బెండ్, ఇంకా వాటిని అన్ని ఫ్రిడ్జ్లో పెట్టి అయితే వెళ్ళాలి, ఇంకా లేదంటే వచ్చేవరకు పాడైపోతాయి కావచ్చు. ఇంక ఇక్కడ బాబుది ఉగ్గు గిన్నె కూడా, ఉగ్గుది డబ్బా కూడా ఉంది కదా, అదైతే ఇంకా వేరే స్టీల్ అవన్నీ తోమేసి దాంట్లో అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా కొన్ని డబ్బాలు అవన్నీ అయితే మా మమ్మీ వాళ్ళే ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసి ఇంకా ఇంటికైతే తీసుకెళ్తున్నాను. వాళ్ళు వచ్చేటప్పుడు చట్నీలు అవి ఇవి పెట్టి ఇస్తారు కదా, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో డబ్బాలు ఏం లేవంట, అన్నీ మా దగ్గరికే వచ్చాయి. ఇంకా అందుకనేసి అవన్నీ క్లీన్ చేసి అవి కూడా తీసుకెళ్తున్నాను. అసలే ఇప్పుడు మామిడికాయ పచ్చడి సీజన్ కదండి, ఇంకా మమ్మీ మామిడికాయ చట్నీ పెడితే మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బాలన్నీ నింపుకొని రావచ్చు అనేసి ఇక్కడ చూడండి ఇది కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా తూడ్చి అయితే ప్రస్తుతానికైతే ఇవి కొంచెం నీట్గా సర్దేసి ఇంకెక్కడున్నాయో అక్కడ పెట్టేసి ఇంకా వెళ్ళే ముందు ఇక్కడ అవసరం లేనివన్నీ ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను. ఇక్కడ ఈ కింద సెల్ఫ్ చూసారు కదా, దీన్ని కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను. అన్నీ నీట్గానే ఉన్నాయి చూడండి. ఇంకా ఈ షీట్స్ అయితే ఆ రోజు పిండుకున్నాను, ఇప్పుడు నాకు తెలిసి 2 months అవుతుంది దగ్గర పిండుకొని, ఎంత తెల్లగా ఉన్నాయి చూడండి. న్యూస్ పేపర్ కంటెంట్ అయితే నాకు ఈ షీట్సే బాగా నచ్చాయండి. క్లీన్ చేసుకున్నాము, మంచిగా తెల్లగా ఉంటున్నాయి. మళ్ళీ 2-3 monthsకి ఒకసారి మళ్ళీ పిండుకున్నాము అనుకో, మళ్ళీ తెల్లగా అయిపోతాయి. బొద్దింకల బాధ లేదు, ఏం లేదు. ఇంకా పేపర్ అయితే తడుస్తుంది, స్మెల్ వస్తుంది, బొద్దింకలు తయారవుతున్నాయి. అందుకనేసి ఈ షీట్సే నాకు బెటర్ అనిపించింది. ఈ తర్వాత ఇక్కడ సర్దడం అంతా కంప్లీట్ అయిపోయింది. కింద చూడండి, ఎప్పుడు సర్దినా కానీ మళ్ళీ ఇలానే అవుతుంది. ఎంత నీట్గా సర్దినా కానీ ఎందుకో ఏమో ఇంత మెస్ అవుతుంది. ఇంకా ఈ కింద సర్దడం అయితే స్టార్ట్ చేశాను. మెయిన్ ఈ కింద నీట్గా లేకపోవడం వల్లనే బొద్దింకలు అయితే వస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ చూసాను బొద్దింకలు ఏమన్నా ఫామ్ అయ్యాయి అనేసి, బొద్దింకలు అయితే ఏం లేవండి. ఒక్క బొద్దింక కనబడ్డా, ఇంకా బొద్దింకల పేస్ట్ అయితే పెట్టిస్తాను నేను, కానీ బొద్దింకలు ఏం లేవు. ఇంకా లేనప్పుడు పేస్ట్ పెట్టడం ఎందుకనేసి అయితే పెట్టలేదు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఒక్కొక్కటి అయితే కింద పెడుతున్నాను, పెట్టేసి ఇక్కడ సర్దడం అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ బాగా డస్ట్ వచ్చింది, ఇంకా దాన్ని అంతా ఊడ్చేసాను. ఉల్లిగడ్డలు ఇంకా ఎల్లిగడ్డలు తెస్తాం కదా, అల్లం, వాటితో అయితే ఇంకా మట్టి అలా వస్తుంది కదా, వాటిని నేను జల్లిబుట్టలో వేస్తాను ఖరాబ్ కాకుండా ఉండడానికి. ఆ మట్టి అంతా కింద అలా షీట్ పై అయితే కారుతుంది, అందుకనేసి ఇక్కడ ఫుల్గా మట్టి ఉండే దాని అంతా క్లీన్ చేసి ఇంకా బ్యాగ్స్ ఉంటాయి మార్కెట్కి తీసుకెళ్ళే బ్యాగ్స్, ఇంకా కూరగాయలు తెచ్చేటివి అవన్నీ కూడా మడతపెట్టి నీట్గా అయితే పెట్టాను. ఇక్కడ సరదాగా అయితే భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అండి. ఫస్ట్ అయితే దారుణంగా ఉంటుంది ఇది, ఇంకా నీట్గా సరదాగా అయితే మంచిగా అనిపిస్తుంది. కానీ చూడాలి మళ్ళీ, ఇంకా నేను లేను కాబట్టి అది నీట్గానే ఉంటుంది. మా హస్బెండ్కు ఆ సెక్షన్తో అయితే ఏం ఎక్కువ పని ఉండదు, ఒక ఉల్లిగడ్డలు తీసుకుంటాడు కావచ్చు అంతే. నేను ఉంటేనే అటు అటు పెట్టేసి ఇంకా అది మెస్సీ అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి కొన్ని స్టీల్ బాక్స్లు ఉంటే అవన్నీ పక్కన పెడుతున్నాను క్లీన్ చేద్దామనేసి. ఇక్కడ ఉన్న బోళ్ళ మీద అయితే కొంచెం డస్ట్ ఉంది, ఇంకా అవన్నీ దులుపుకుంటూ మళ్ళీ నీట్గా అయితే ఆర్గనైజ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఇక్కడ చేయడానికే కొంచెం టైం ఎక్కువ పట్టింది నాకు, అదంతా పిచ్చిగా ఉంది కదా, అందుకనేసి దాన్ని క్లీన్ చేయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది. ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కవర్లో నుండి తీసేసి ఇంకా జల్లిబుట్టలో అయితే వేసుకుంటున్నాను. వాటిలో ఉన్న కొంచెం పొట్టు అలాంటిది అయితే మొత్తం క్లీన్గా చేసేసి జల్లిబుట్టలో వేస్తున్నానండి, లేదంటే ఆ కవర్లోనే ఉన్నాయనుకో పాడైపోతాయి అవి. ఇంకొక సైడ్ ఆలుగడ్డలు కూడా ఉండే, ఇంకా అవి కూడా తీసి జల్లిబుట్టలో అయితే వేసాను. నాకు తెలిసి మా హస్బెండ్ ఆలు కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోవడం, మేము వచ్చే వరకు ఇంకా ఉంటాయో ఖరాబ్ అవుతాయో కూడా తెలియదు, కానీ అక్కడైతే వేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ చూడండి ఇప్పుడు క్లీన్ చేశాక ఎంత వైట్గా కనిపిస్తుందో షీట్ అయితే. ఇందాకైతే మొత్తం మట్టి ఉండే. మిక్సీ కూడా కొంచెం పైన అయితే తూడ్చేసి ఇంకా మిక్సీ కవర్ కూడా పెట్టేశాను. మిక్సీ మొన్ననే క్లీన్ చేశాను కదా, ఫుల్ నీట్గా ఉంది. ఇంకా గ్రైండర్ కూడా క్లీన్ చేశానండి. మిక్సీ క్లీన్ చేసిన రోజు ఇంకా అదైతే మీకు చూపించలేదు, కానీ గ్రైండర్ కూడా మంచిగా మెరుస్తూ ఉందండి. దానిపై అయితే ఒక క్లాత్ వేసి రావాల్సింది కానీ వేయలేదు నేను. ఇక్కడ ఇదంతా క్లీన్ చేశాను. ఇంకా తర్వాత
మన కూరగాయలు తెచ్చే బ్యాగ్స్ ఉంటాయి కదా, అవన్నీ మడతపెట్టి బుట్టలో అయితే పెట్టేశాను. ఇంకా చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా అయిపోయిందో. ఇంకా ముగ్గు కూడా నేనైతే బాటిల్లోనే పోసుకుంటానండి. అలా ఇంకా స్టోర్ చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది. ఒక సైడ్ అయితే ఇంటి దగ్గర నుంచి పెసర్లు తీసుకొచ్చాను లాస్ట్ టైము. ఆ పెసర్లు కూడా స్ప్రైట్ బాటిల్లో పోసి పెట్టాను. అలా పెడితే పురుగు అయితే పట్టవు. ఈ కిందనే ఇంకా నేను మట్టి పాత్రలు అవి కిందనే పెట్టుకుంటాను, పైన అయితే పెట్టుకోను. ఎందుకంటే తీసేటప్పుడు జారి పడ్డాయి అనుకో ఇంకా అంతే సంగతులు, అందుకనేసి కింద పెడతాను. ఇంకా అవన్నీ పెట్టేసి ఇక్కడైతే సర్దేశానండి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇప్పుడైతే ఒక్కసారి. తర్వాత ఇక్కడ బోలు దోమ పెట్టుకున్నాను నైట్ అయితే. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆర్గనైజ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇల్లు చూడండి ఎలా మెరుస్తుందో. ఇందాక చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో. ఒక్కసారి సర్దాకైతే మస్తు కనిపిస్తుంది ఇల్లు అయితే. ఇల్లుని ఇలా చూస్తే మాత్రం మనం సర్దిన శ్రమ అంతా ఎక్కడో పోతుందండి. ఇల్లు నీట్గా అనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అందుకనేసి నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ బోళ్ళు అన్నీ సర్దేశాను ఎక్కడైతే. ఇంకా బోళ్ళ స్టాండ్లో ఉన్న బోళ్ళు కూడా మొత్తం సర్దాను. ఇక్కడ కింద బోళ్ళు కూడా మొత్తం సర్దానండి. ఇంకా క్లిప్పింగ్ అటు ఇటు అయిపోయింది. ఇంకా అది చూపిస్తాను నెక్స్ట్ అయితే. ఫస్ట్ కింద ఉన్న బోళ్ళన్నీ సెల్ఫ్లో సర్దాకే ఈ బోళ్ళ స్టాండ్లో బోళ్ళు, ఇంకా పైన తోముకున్న బోళ్ళు ఉన్నాయి కదా నైట్ బోళ్ళు, అవన్నీ అయితే సర్దుకున్నాను. ఇక్కడ బోళ్ళన్నీ సర్దాకైతే ఇంకా సామాను రీఫిల్ చేస్తున్నానని చెప్పాను కదా. షుగర్ ఇందాక రీఫిల్ చేయడం మర్చిపోయాను. అందుకనేసి షుగర్ అయితే ఇక్కడ రీఫిల్ చేసి పెట్టేశానండి. తర్వాత కింద సర్దుకున్నది క్లిప్పింగ్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి కింద బోళ్ళు కూడా ఫస్ట్ అయితే నీట్గా లేవండి, ఇప్పుడు చూడండి నీట్గా ఉన్నాయి కదా. ఫస్ట్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా వీటిని అన్నిటిని అయితే సర్దుకున్నాను. ఇవన్నీ ఇంకా ఎప్పుడు సర్దుకుంటూనే ఉంటాను, తోముతూనే ఉంటాను, కానీ మళ్ళీ అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇంకా కింద సామాన్లు పెట్టేది కూడా కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. అందుకనేసి ఇవైతే మళ్ళీ ఒకసారి నీట్గా సర్దుకుంటున్నాను. ఇంక ఇవి సర్దుకున్నప్పుడే గ్యాప్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది అండి ప్లేసు. ఇంకా సర్దుకోవడం అయిపోయి ఇంకా 2-3 రోజులు మళ్ళీ బోళ్ళన్నీ అటు ఇటు పెడతాం కదా, మళ్ళీ అప్పుడైతే బోలు పెట్టడానికి ప్లేసే ఉండదు నాకైతే. దీన్ని ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను ప్లేస్ కోసం. ఇక చూడండి ఫస్ట్ అయితే ఇందాక చూపించాను కదా ఎలా ఉందో. ఇంకా ఇక్కడ అయితే ఈ బోళ్ళన్నీ ఇందాక సర్దినదైతే వీడియో క్లిప్పింగ్ అటు ఇటు అయిపోయింది. అందుకనేసి మీకు ఇది సెకండ్ కనిపిస్తుంది. చూడండి ఇదైతే ఎంత నీట్గా ఉందో ఈ పేపరు. కానీ బోళ్ళే అటు ఇటు అయ్యాయి, పేపర్ మాత్రం నీట్గా ఉంది, వైట్గా ఉంది. చూసారు కదా కలర్ కూడా కొంచెం కూడా డస్ట్ పట్టలేదండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 months అవుతున్నట్టుంది. నేను అవన్నీ పిండి కూడా అలా ఉంటుంది మరి మనం మెయింటైన్ చేసే పద్ధతి. జోక్ చేశానులేండి. ఇంకా నేను ఎప్పటికప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. లేదంటే ఇంకెన్ని బొద్దింకలో అసలు నాకైతే ఒక్క బొద్దింక కనబడ్డా కానీ నిద్రే పట్టదు. ఇంకా దాన్ని ఎలా చంపాలి, వాటిని ఎలా పంపించాలి బయటకు అనేసి ఇంకా నిద్రపోకుండా కూడా మధ్యరాత్రి మళ్ళీ కిచెన్లోకి వచ్చి లైట్లు వేసుకుంటూ ఇంకా దాన్ని అయితే దొరకబట్టి చంపేస్తాను. అలా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మనం వస్తువులు కొన్ని అజాగ్రత్తగా పెడతాము. ఇంకా వాటిపై బొద్దింకలు వెళ్ళాయనుకో మనం ఒక్కొక్కసారి తెలియకుండా పిల్లలకి ఇచ్చేస్తాం. ఇంకా పిల్లలకి మళ్ళీ జ్వరాలు ఇవన్నీ ఎందుకు ఇన్ఫెక్షన్లు అనేసి ఆ బొద్దింకల విషయంలో బాగా కేర్ తీసుకుంటానని నేను. ఇంకా బొమ్మలు కూడా మనం ఎలా పడితే అలా పెడతాం కదా పిల్లలవి, వాటిలో కూడా వచ్చి బొద్దింకలు బారాయనుకో పొద్దున లేసి ఇంకొకసారి కడిగిస్తాము, ఒక్కొక్కసారి డైరెక్ట్ అలానే వాళ్ళు తీసేసుకుంటారు. అందుకనేసి ఆ జాగ్రత్త బాగుంటుంది నాకైతే బొద్దింకల విషయంలో. పైన సర్దడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే కింద ఉంటాయి కదా అవన్నీ స్టోరేజ్ బాక్స్లే అండి. దాదాపు ఇంకా సామాన్ తెచ్చుకుంటాం కదా అవన్నీ పెద్ద పెద్ద డబ్బాలలో అయితే పెట్టుకుంటాను. ఇంకా కారం పసుపు కూడా ఎక్కువ ఉన్నాయి అయితే ఇక్కడ పెట్టుకుంటాను. ఇంకా కొన్ని వాడని బౌళ్ళు ఉంటాయి కదా, నేను అసలే యూజ్ చేయని బౌళ్ళు, అవి అయితే కింద పెట్టుకుంటాను. అవి కొన్నే 2-3 గిన్నెలు. ఇంకా అవన్నీ తీసి కింద పెట్టేసి అక్కడ ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఒకసారి తుడుచుకుంటూ అన్నీ అయితే సర్దేశాను. ఇంకా ఇవి సరదాకా ఇక్కడ కూడా నీట్గా అయిపోయిందండి. మెయిన్ ఇక్కడ కిందనే ఉంటాయి బొద్దింకలు, ఇంకా కింద మనం ఎక్కువగా పట్టించుకోము కదా, అందుకనేసి ఈ కింద అయితే కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటాను. బొద్దింకల పేస్ట్ పెడదాం అనుకుంటాను కానీ ఒక్క బొద్దింక కూడా కనిపించలేదు, అందుకనేసి పెట్టలేదు. మళ్ళీ నేను ఊరు నుండి వచ్చాక ఒకసారి సర్దుతాను. ఇంకా అప్పుడైతే మళ్ళీ పేస్ట్ పెట్టుకుంటూ సర్దేస్తాను. ఇంకా ఇది సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది. కిచెన్ మొత్తం సరదాగా ఎలా అయిందో చూడండి. ఇంకా తర్వాత ఈ కిచెన్ వరకే ఊడుస్తున్నాను, బాగా డస్ట్ పడింది. కిచెన్ మొత్తం సర్దాను కదా, చూడండి కింద మీకే కనిపిస్తుంది. ఇంకా ఆ డస్ట్ వరకు మొత్తం బయటికి ఊడ్చేసి ఇంకా ఇంటి చుట్టూ ఊడవాలి. ఇంకా ఈరోజు ఇంటికి వెళ్తున్నాను కదా, మళ్ళీ నేను వచ్చే వరకు ఏ టైం ఎన్ని డేస్ పడుతుందో తెలియదు, అందుకనేసి ఇంటి చుట్టూ కూడా ఒకసారి క్లీన్గా మొత్తం ఊడ్చేసి వెళ్తే ఇక నేను వచ్చే వరకు కొంచెం నీట్గా ఉంటుంది, లేదంటే ఇంకా పిచ్చిగా అయిపోతుందండి. అందుకనేసి ఫస్ట్ అయితే ఈ రూమ్ మొత్తం ఇటు బయటకు అనేసి ఊడ్చాను.
ఇంట్లో ఉడవగానే బయటకు వచ్చేసి బయట ఉడవడం అయితే స్టార్ట్ చేశాను. బయట చూడండి ఇంకా ఎంత డస్ట్ పడిందో, గాలి బాగా వచ్చింది నిన్న, అందుకనేసి ఇంకా కూలర్ అయితే ఈ సందులో పెట్టేసామండి. మొన్న క్లీన్ చేసింది మేమైతే కిటికీ దగ్గర. ఫుల్ చల్లగా వస్తుంది గాలి అయితే. ఇంక ఇక్కడైతే ఊడవడం స్టార్ట్ చేసేసాను. ఇంటి చుట్టూ ఊడ్చేసరికి అయితే ఫుల్ టైం పడుతుందండి నాకు. మొత్తం నీట్గా సర్దుకుంటూ ఊడవాలి కదా. ఆ సందులో ఊడవడం కంప్లీట్ అవ్వగానే ఇంటి ముందుకైతే వచ్చానండి ఊడవడానికి. ఇంకా చెట్ల కింద మొత్తం ఆకులు అయితే ఈ మధ్యలో ఎక్కువ రాలట్లేదు. మొన్న వరకు పువ్వులు అయితే ఫుల్ ఆకులు పువ్వులు రాలేదు, కానీ ఇప్పుడు కొంచెం తగ్గాయి. ఇంకా చెట్ల కింద కూడా మొత్తం కుండీలు అటు ఇటు జరుపుకుంటూ ఊడ్చుకుంటూ అయితే వచ్చేసాను. నేను ఊడుస్తుంటేనే ఇంకా మా బాబు అయితే డోర్ తీసుకొని బయటకు వచ్చాడండి. తను చూడండి ఎప్పుడు బయటికి రావాలని చూస్తూ ఉంటాడు. ఇక్కడైతే మీకు కనిపిస్తాడు. నేను ఊడుస్తూ ఉంటేనైతే ఇంకా డోర్ దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉన్నాడు అమ్మ అమ్మ అనేసి. ఇంకా నేను తనకెళ్ళి చూసుకుంటూ ఇక్కడైతే ఊడుస్తున్నాను. నేను ఇల్లు సర్ది బయటకు వచ్చే వరకు అయితే ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. ఆల్రెడీ ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 7 వరకే ఫుల్ ఎండ కొడుతుంది కదా. ఇంకా నేను ఊడ్చేసరికి అందరూ ఊడ్చుకున్నారు కూడా. ఇంకా నేనే కొంచెం లేట్గా ఊడ్చాను ఈరోజు అయితే. ఇక్కడ చూడండి ఇంకా మా బాబు బయటకు వచ్చేసాడు. ఇంకా ఎప్పుడు బయటకు వద్దామా అని చూస్తూ ఉంటాడు. ఇంకా మా బాబు రాగానే వెనుక పాప కూడా వచ్చేసింది. నేను ఇంకా బయట మొత్తం ఊడ్చేసి వాళ్ళని అయితే ఇంట్లోకి పంపించేసి వాటర్ అయితే పట్టానండి ఇంటి చుట్టూ. వాటర్ పట్టాక ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను. ఇంకా మేము కొనబోయే కొన్ని బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టలు కూడా అలానే పెట్టిపోతే ఇంకా మా హస్బెండ్ వేస్తారులే కానీ మళ్ళీ ఎందుకులే అనేసి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. మేము కొనబోయేవి కూడా కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ. ఇంకా హాల్లో ఉండే బల్లపై ఉండే బెడ్షీట్ అది కూడా మొత్తం వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి బెడ్రూమ్లోకి రాగానే బెడ్రూమ్ చూడండి ఎంత దారుణంగా ఉందో ఈ బట్టలన్నీ. ఇంకా నేనే 2-3 రోజుల నుండి ఎట్లయినా ఊరికి వెళ్తున్నాం కదా, వెళ్ళే ముందు సర్దుకోవచ్చులే అనేది అశ్రద్ధ చేసి అలానే పెట్టేశాను. ఇంకా చీరలో చూడండి, ఇంకా మొన్న ఫంక్షన్కి వెళ్ళాము, ఆ రోజు కూడా బట్టలు మడత పెట్టలేదు. ఇంకా నెక్స్ట్ డే మొత్తం రెస్టే తీసుకున్నామండి. ఇంకా ఆ రోజు బట్టలు అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇప్పుడు సర్దేయాలి. ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలు, ఇంక ఇక్కడ విలేజ్కి వచ్చాం కదా, ఫుల్ డిస్టర్బెన్స్ ఉందండి, కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడైతే సర్దడం స్టార్ట్ చేసేసాను. ఈ ఉంది కదా, ఇక్కడైతే మేకప్ సామాన్ పెట్టుకుంటాం ఈ సెల్ఫ్లో. అదైతే ఎంత క్లీన్ చేసినా కానీ పిచ్చి పిచ్చిగా ఉంటుందండి. ఇంకా హెయిర్ ఒకప్పుడు అయితే చిన్న చిన్న హెయిర్ ఉండేది, ఇంకా దూకున్నది ఉంటుంది కదా దువ్వెనలకు. ఇప్పుడైతే ఇంట్లో ఎవ్వరికి జుట్టు లేదు కాబట్టి కొంచెం ఆ హెయిర్ అయితే తగ్గింది. కానీ అక్కడ సామాన్ అయితే ఇంకా మా పాప తీసి సర్దుతూ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా అవుతుంది. దాన్ని అయితే మొత్తం నీట్గా సర్దేశాను. ఇంకా తర్వాత ఒక సైడ్ బట్టలు సెల్ఫ్లో మడత పెట్టడం స్టార్ట్ చేస్తూ ఇంకొక సైడ్ అయితే బ్యాగులు కూడా సర్దుకుంటున్నాం. ఈ గ్యాప్లోనే మా డాడీ అయితే ఫోన్ చేశారండి. ఇంకా మేము వస్తున్నామని చెప్తే కథ ఫోన్ చేస్తూనే ఉంటారు, ఇంకెన్ని గంటలకు వస్తారు, ఇంకెప్పుడు వస్తారు, ఎండ కొడుతుంది, కొంచెం తొందరగా రండి అనేసి. వాళ్ళకైతే ఎగ్జైట్మెంట్ ఫుల్గా ఉంటుంది. అందుకనేసి నేను ఈ పని చేసుకుంటూనే ఉంటాయి. ఒక 2-3 సార్లు అయితే ఫోన్ చేశారు మా డాడీ అయితే, వస్తాంలే వచ్చే టైంకి ఊకే ఫోన్ చేయకనేసి నేను అన్నాను. ఇంకా ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటే పని అయితే అలానే ఉంటుంది కదా, అందుకనేసి ఇక్కడైతే బట్టలు సర్దడం స్టార్ట్ చేశాను. పాపవైతే ఈ బట్టలన్నీ ఏవి అవసరమో అవైతే బెడ్లో పెట్టాను. అంటే తీసుకెళ్ళేటివి ఉంటాయి కదా, అవైతే బెడ్లో పెట్టి ఇంకా మిగతా అయితే సెల్ఫ్లో నీట్గా సర్దేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ర్యాక్ కూడా ఎలా పడితే అలా ఉంది, దాన్ని కూడా నీట్గా సర్దాను. ఇంకా నేను వచ్చేసరికి మళ్ళీ అది మెస్సీగానే అయిపోతుంది. తను ఎలాగో నీట్గా ఉంచరు, ఇంకా మళ్ళీ వచ్చాక సర్దాలి. కానీ ఫస్ట్ అయితే తనకి ఏది ఎక్కడ ఉన్నదో దొరకాలంటే ఫస్ట్ నీట్గా సర్ది వెళ్ళాలి. అందుకనేసి ఈ ఐరన్ బట్టలు కూడా మొన్న ఐరన్కి ఇచ్చాము, అవి అయితే క్లీన్ సర్దలేదండి. ఇంక ఈరోజు సర్దుతున్నాను వాటిని కూడా. ఇంక ఇక్కడ బాబు మ్యాట్లు అవి కూడా తీసుకెళ్తున్నాను. మ్యాట్లు ఇంకా అవన్నీ బెడ్లో వేసి ఇంకా మా హస్బెండ్ ఐరన్ బట్టలు మొత్తం సెల్ఫ్లో పెట్టేసి మా హస్బెండ్కి సంబంధించిన బట్టలన్నీ తన ర్యాక్లో అయితే సర్దేస్తున్నాను. ఈ బట్టలను చూస్తేనైతే ఫస్ట్ ఏడుపు వచ్చిందండి. ఇంకా నైట్ సర్దుకుందాం అనుకున్నాను కానీ ఇంకా బాబు ఒకటే ఏడుపు, అందుకనేసి బాబుని పడుకోబెట్టి ఇక నేను కూడా అలానే పడుకుండిపోయాను. నైట్ అయితే సర్దలేదు. పొద్దున్నే ఇంకా బ్యాగ్ సర్దుకోవచ్చులే అనేసి అయితే సర్దుకుంటున్నాను. ఇక్కడ చూడండి నా బట్టలు కూడా ఎలా పడితే అలా ఉన్నాయి. చెప్పాను కదా 3 డేస్ అవుతుంది. ఇంక ఎలా అయినా సర్దుతానని పిచ్చి పిచ్చిగా ఉంచేసాను. ఫస్ట్ అయితే ఇంకా ఫుల్గా బట్టలు తీసి బెడ్లో వేసాను అవన్నీ కొనబోదామని. తర్వాత ఇన్ని బట్టలు ఎందుకు కొనబోడు, అప్పుడే పిండుకుంటాం కదా అనేసి మళ్ళీ సెల్ఫ్లో సర్ది కొన్ని బట్టలు అయితే బ్యాగ్లో సర్దుకుంటున్నాను. ఇంకా సర్దడంలో మెయిన్ అయితే నాకు కిచెన్ ఉన్న బెడ్రూమ్ అండి, ఇవి 2 సర్దడం కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతుంది సర్దడం అయితే. ఇక్కడ చూడండి ఎన్ని బట్టలు, ఇంకా బెడ్లో అయితే ఫుల్గా అయిపోయాయి బట్టలు అయితే. పిల్లల బట్టలు, నా బట్టలు, ఇంకా ఒక 2-3 బ్యాగులు అయితే సర్దేశాను ఇంటికి వెళ్ళడానికి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మామూలుగా ఉండదు కదా హడావిడి.
ఫస్ట్ సెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ సర్దేసి తర్వాత ఇంకా ఉతికిన బట్టలు ఉంటాయి కదా, ఈ చీరలో 3 days నుంచి వేస్తున్నానండి ఉతికిన బట్టలు. అవన్నీ మడతపెట్టి ఇంకా అవన్నీ సెల్ఫ్లో అయితే సర్దుతున్నాను. ఇంకా ఆ చీరలో బట్టలు కూడా కొన్ని మేము ఇంటికి కొనబోయే బట్టలు అయితే మళ్ళీ బెడ్లోనే వేస్తున్నాను. వేసేసి ఇంకా ఇంటికి కొనబోని బట్టలు, మా హస్బెండ్ బట్టలు అన్నీ మడతపెట్టి అయితే సెల్ఫ్లో పెడుతున్నాను. ఇక్కడ చూడండి మా పాప అయితే ఆ డ్రెస్ వేసుకుంటా అనేసి ఒకటే ఇంకా అమ్మమ్మ పోదాం పొద్దున్న నుండి ఒక 10-20 సార్లు అడిగిందండి. పిల్లలకైతే మామూలు ఎగ్జైట్మెంట్ లేదు. ఇంకా విలేజ్కి వెళ్దామంటే, మా చిన్నప్పుడు మేమేమో ఇంకా హాలిడేస్ వచ్చినాయంటే అస్సలు విలేజ్లో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే మాది పల్లెటూరు, ఇంకా కరెంట్ ఉండదు. మా అమ్మమ్మ వాళ్ళదేమో ఇప్పుడు మేము ఉండే దగ్గరే అండి, నర్సంపేట సిటీ కొంచెం. ఇంకా అక్కడ కరెంట్ అయితే అస్సలు పోదు. అందుకనేసి ఇంకెప్పుడు హాలిడేస్ వస్తే అప్పుడైతే నెక్స్ట్ డేనే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు మా తాత వచ్చి తీసుకెళ్ళేవాడు, కానీ కొంచెం మేము పెద్దగా అయ్యాక నేను మా తమ్ముడు మేమే వెళ్ళేవాళ్ళం అండి. ఇంకా బస్సులో అయితే ఇంకా హాలిడేస్ మొత్తం అక్కడనే టైం స్పెండ్ చేసేది. మా అమ్మమ్మ మేము వెళ్తామన్నా కూడా మీరు పల్లెటూరు, మీ దగ్గర కరెంట్ ఉండదు, కూరగాయలు దొరకవు, ఏం దొరకవు, ఇక్కడ తాతయ్య ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తున్నాడు కదా, మంచిగా ఉండడానికి తిని ఉండడానికి ఏమవుతుంది మీకు, ఇంక ఎండలో తిరుగుతారా ఇంటికి వెళ్ళి అనేసి ఇంకా అక్కడే ఉంచుకునేది. హాలిడేస్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళం. హాలిడేస్ ఇంకా అయిపోయి స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే మా విలేజ్కి వచ్చేవాళ్ళం అండి. ఇంకా మా మమ్మీ లేకున్నా నేను మా తమ్ముడు మేమే ఉండేవాళ్ళం. మీరు చిన్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదా, లేదంటే ఇంకా మీ ఇంటి దగ్గరే ఉండేదా కూడా కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర అయితే ఫస్ట్ చింతపండు అవన్నీ కొట్టి ఇంకా పనులన్నీ కంప్లీట్ అవ్వగానే మా అమ్మమ్మ వాళ్ళకి చింతపండు అట్లా దొరకదు, ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం మేమైతే. ఇక్కడ చూడండి మీతో మాట్లాడుతుంటే మొత్తం సర్దేశాను. బెడ్రూమ్ అయితే ఇంకా మా బ్యాగులు కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే హాల్లోకి వచ్చాను సర్దుదామనేసి. ఇవైతే కొంచెం నీట్గానే ఉన్నాయండి, ఇంకా మొన్ననే సర్దేస్తాము ఇవైతే ఒకరోజు. అందుకనేసి ఇంకా పైన కొంచెం డస్ట్ ఉంటే అదంతా దులిపి ఇక్కడైతే సర్దుతున్నాను. అప్పటికే మళ్ళీ మా డాడీ అయితే కాల్ చేశాడు, ఇంకా లేట్ అవుతుందని. చూడండి టైం చూడండి, 9:45 అవుతుంది అంతే. ఇంక ఎండ కొడుతుంది, పిల్లల్ని ఎండలో తీసుకొని వస్తారా అనేసి అయితే కాల్ చేశాడు. ఇంకా మా మమ్మీ ఏమో ఇంకా మళ్ళీ వెళ్ళాక నీకే పని ఉంటుంది కదా, అన్నీ నిదానంగా సర్దుకొని రా అనేసి మా మమ్మీ చెప్తుంది. ఇక్కడ పిల్లల కోసం ఫ్రూట్స్ అవి కూడా తీసుకొచ్చుకోండి, ఇక్కడ దొరకవు కదా, పల్లెటూరు అన్ని మాది, అందుకనేసి అవన్నీ తీసుకొచ్చుకోండి అనేసి అయితే చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఇక్కడ కూడా నీట్గా సర్దేశాను. పైన సర్దడం కంప్లీట్ అవ్వగానే కింద సెల్ఫ్లో అయితే సర్దుతున్నాను. ఇంకా పిల్లల బొమ్మలు కూడా ఏ బొమ్మలు తీసుకోవాలో ఆ బొమ్మలు అయితే ఒక సంచిలో వేసుకున్నాను. మిగిలిన బొమ్మలన్నీ ఇంకా టబ్బులలో వేసి అయితే పెట్టాను. ఇంకా రాగానే బొమ్మలన్నీ అయితే కడగాలండి ఒకసారి. ఇక్కడ కొన్ని సామాన్లు అయితే మిగిలి ఉన్నాయి. ఇంకా వచ్చాక గ్రోసరీస్ కూడా తీసుకొచ్చుకోవాలి. గ్రోసరీ కూడా మొత్తం అయిపోయింది, కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే మా హస్బెండ్ మేనేజ్ చేస్తాడు వాటితో. నేను వచ్చాక అయితే ఇంకా వాటిని అయితే తీసుకురావాలి అండి, సామాన్లు కూడా. ఇక్కడ బొమ్మలు చూడండి, కొన్ని బొమ్మలు చిన్నవి అయితే పిల్లలకు తీసుకెళ్తున్నాను. మరీ బొమ్మలు లేకుంటే ఇంకా నా మీద పడతారు ఇద్దరు, అందుకనేసి కొన్ని బొమ్మలు వేస్తే అలా ఆడుకుంటారు కదా అని. మమ్మీ వాళ్ళ ఇల్లు అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, పిల్లలు అయితే ఇంకా ఎటు పోయినా కూడా కొంచెం ప్లేసే ఉంటుంది. ఇంకా మా బాబుకి అయితే కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటే బాగా ఆడుకుంటాడు, కొంచెం తక్కువ స్పేసియస్గా ఉంటుంది కాబట్టి, స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటాడో ఏమో అనిపిస్తుంది నాకు. అందుకనేసి బొమ్మలు అయితే కొన్ని తీసుకెళ్తున్నాను. ఇంకా ఈ వీడియో ఎడిట్ చేసే టైంకి అయితే నేను ఆల్రెడీ వచ్చానండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే. ఇంకా మీకైతే వినిపిస్తూ ఉంటుంది. పిల్లలు అల్లరి అయితే నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు. బాబు అయితే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్స్ కొన్ని తక్కువగానే వస్తాయి, ఇక్కడ సిగ్నల్ కూడా తక్కువగానే ఉంటుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంక ఇక్కడ షూట్ చేసిన వ్లాగ్స్ అన్నీ నేను ఇంటికి వెళ్ళాకైనా పోస్ట్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు ఉడవడం స్టార్ట్ చేశానండి సర్దడం అవ్వగానే. ఇంకా ఈరోజు సండే, దీపం ముట్టించాలి అసలు. అప్పటికే టైం 10 అయిపోయింది. ఇంకా స్పీడ్గా ఇల్లు ఉడవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నేను ఒక సైడ్ ఇల్లు ఉడుస్తుంటే మా హస్బెండ్ అయితే మాప్ పెట్టేశారండి. తర్వాత ఇంక ఇక్కడ ఇల్లు ఉడవడం కంప్లీట్ అవ్వగానే పిల్లల సిప్పర్స్ కడుగుదామని హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ ఫ్రిడ్జ్లో వెన్న ఉండే అండి, ఇంకా అది నేను వచ్చే వరకు ఎలా ఉంటుందేమో అని దాన్ని నెయ్యి కాగబెడదామనేసి స్టవ్ మీద అయితే పెట్టాను. ఇంకా సింక్లో బౌల్ చూసారు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదండి ఈరోజు అయితే, ఇల్లు సర్దుకుంటూనే ఉన్నాను. ఇంకా వంట చేసేంత ఓపిక లేదు, మళ్ళీ వంట చేసినా కానీ ఆ బౌల్ అన్నీ మళ్ళీ తోముకోవాలి, ఇక్కడే టైం సరిపోతుందని మా హస్బెండ్ బయట నుండి టిఫిన్ తీసుకురమ్మన్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా బయట నుండి టిఫిన్ తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇంకా ఇక్కడ ఉన్న బౌల్లన్నీ తోముతున్నాను. ఫస్ట్ అయితే సిప్పర్లన్నీ క్లీన్ చేశానండి. బౌల్ తోమడం అయితే స్టార్ట్ చేశాను. కొన్ని బౌల్లే ఉన్నాయి, ఇవైనా మెయిన్ స్టోరేజ్ బాక్స్లు అవి, అవన్నీ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ తెల్లయ్యే కానీ మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని దీంట్లో ఏమైనా కొనబోతే నీట్గా ఉంటుంది కదా అనేసి అయితే మొత్తం క్లీన్ చేశాను. ఇక్కడ చూడండి నేను అవి తోముతుంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే ఒక సైడు ఇల్లు అయితే తుడుస్తున్నారండి. ఫుల్ డస్ట్ వచ్చింది. ఇంకా ఇల్లు సర్దాం కదా, ఇల్లు సర్దిన రోజైతే ఇంక ఇల్లు కడుక్కుంటే బెటర్ అండి, అంత టైం లేదని మేమైతే మ్యాప్ పెట్టేశాను. కానీ ఇక్కడ ఒక సైడ్ అయితే నెయ్యి అవుతుంది. ఇంకా నెయ్యి అయితే మధ్యలో కలుపుతూ
ఇక్కడ బౌళ్ళన్నీ కడిగేసాను. ఇంకా బౌళ్ళు కడగడం కంప్లీట్ అవ్వగానే ఇంకా వెన్న అయితే బాగా కాగింది. ఇంకా నెయ్యి వచ్చే స్టేజ్కి అయిందండి. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు బాగా కలుపుతూ ఉండాలి. అలా కలిపితేనే నెయ్యి అయితే ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ నెయ్యి కంప్లీట్ అయ్యింది. ఇంకా దాన్ని అయితే చల్లారడం కోసం అక్కడ పెట్టి ఇంకా తోముకున్న బౌళ్ళు ఉన్నాయి కదా అవన్నీ తుడుచుకుంటూ అయితే దాంట్లో బాబు కోసం ఒక దాంట్లో ఉగ్గు తీసుకెళ్దామని ఇంకా ఉగ్గు పౌడర్ ఉంటుంది కదా అదైతే తీసుకెళ్తున్నాను. బోళ్ళతో మాకైతే మేము ఫ్రెష్ అయిపోయామండి. ఇక ఫ్రెష్ అయ్యాక ఈ గిన్నెలన్నీ కొంచెం ఆరాయాలోపు ఇంకా తర్వాత ఇవన్నీ సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా బట్టలు సర్దుకున్నాము ఒక సైడు, ఇంకొక సైడు పిల్లల బొమ్మలు అవన్నీ సర్దేశాను. ఇంక ఇప్పుడు పిల్లలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఇంకా సిరప్స్ కానీ ఇంకా సోప్స్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ సర్దుతున్నాను. ఇక్కడైతే ఇంకా ఉగ్గు అయితే డబ్బాలో వేసుకున్నాను. తర్వాత ఈ టిఫిన్ బాక్స్లోకి అయితే నెయ్యి కూడా తీసుకెళ్తున్నానండి. అక్కడ నెయ్యి దొరకదు మా మమ్మీ వాళ్ళకైతే. ఇంకా పిల్లలకి ఏదైనా రెసిపీస్ చేసి పెట్టడానికి కానీ ఇంకా దేనికైనా నెయ్యి అవసరం అవుతుంది కదా అందుకనేసి ఇక్కడ నుండి నెయ్యి అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా నేను ఇందాకనే కాగబెట్టాను కదా నెయ్యి చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఇంట్లోనే తయారు చేస్తాను నెయ్యి అయితే. పాలల్లో అయితే ఆ మీగడ మొత్తం తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్కి ఒకసారి అట్లా నెయ్యి తయారు చేసుకున్నాను. 1/2 kg వరకు అయితే నెయ్యి వచ్చిందండి. సారీ అండి మా బాబు నాయిస్ ఎక్కువ వినిపిస్తుంది వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఇస్తుంటే తనైతే అస్సలు వెళ్ళట్లేదు ఎవరి దగ్గరికి. ఇంకా అందుకనేసి తనని పక్కన పెట్టుకొని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకనేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే రిపీట్ కాదనుకుంటున్నాను. ఇంక ఇక్కడ చూడండి నెయ్యి మొత్తం వడవు కట్టాను. ఇంకా దీంట్లోనైతే షుగర్ వేసుకొని తింటే బాగుంటుందండి. ఇంకా దాంట్లో నుండి వస్తుంది కదా అది. కానీ ఇంకా అంత ఫ్యాట్ అని మేమైతే తినాం కానీ అప్పుడప్పుడు పాపకు పెడతాను. టేస్ట్ అయితే బాగుంటుందండి. అలా షుగర్ వేసుకొని తింటే ఎవరైనా తినే వాళ్ళు ఉంటే తినొచ్చు బాగుంటుంది. కానీ మేము అది ఎక్కువ ఫ్యాట్ అని అయితే తినము. నెయ్యి అయితే మొత్తం వడగట్టి ఇంకా మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. కొంచెం వెళ్ళే వరకు గడ్డలా అయితే ఇంకా కారకుండా ఉంటుంది కదా అనేసి. తర్వాత అయితే నేను కొబ్బరి పల్లీలు వేసి లడ్డూలు చేశాను. ఇంకా మా బాబు అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి అడుగుతుంటుంది. మా మమ్మీ చేస్తుంది కానీ ఇంకా చేసేంతవరకైనా ఉంటాయిలే అనేసి ఇవైతే తీసుకెళ్తున్నాను. మా హస్బెండ్ కోసం మేము వచ్చే వరకు ఇంకా కర్రీ కొంచెం తక్కువగానే ప్రిపేర్ చేసుకుంటాడు అనేసి టమాటా చట్నీ ఉంది. దాన్ని ఆల్రెడీ పోపు పెట్టింది కానీ దాంట్లో కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించిందండి. మమ్మీ మళ్ళీ ఆయిల్ వేసుకోమంది. ఆయిల్ డైరెక్ట్గా వేస్తే ఎలా ఉంటుంది దాన్ని పోపు పెడితే కొంచెం టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది కదా అనేసి దాంట్లో ఎల్లిపాయలు అవన్నీ ఉన్నాయి. జస్ట్ నేను ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు ఇంకా కరివేపాకు వేసి అయితే మళ్ళీ పోపు పెడుతున్నాను. కొంచెం చట్నీ చాలా ఉంది దాంట్లో నుండి కొంచెం తీసి అయితే పోపు పెట్టి ఒక బాక్స్లో పెట్టి వెళ్తే ఇంకా మేము వచ్చే వరకు మా హస్బెండ్ని కర్రీస్ వండుకోకుండా దాంతో అయితే మేనేజ్ చేసుకుంటారు అనేసి ఇక్కడ దీన్ని అయితే ఇది లాస్ట్ మినిట్లో చేస్తున్నానండి. అప్పటికే ఎండ ఎక్కువైపోయింది. ఇంకా ఫాస్ట్గా చేసేయని మా హస్బెండ్ అంటుంటే ఇంకా అన్ని పనులు చేశాను. పాపం తన కోసం కూడా ఏదో ఒకటి చేసి వెళ్ళాలి కదా. ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు అనేసి ఇక్కడ చూడండి టమాటా చట్నీ అయితే ఎంత యమ్మీగా ఉందో. దీన్ని అయితే ఇక్కడ పోపు పెట్టేసి ఇంకా చిన్న డబ్బాలో పెట్టి మా హస్బెండ్కి అయితే చెప్పి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి కిచెన్ అంతా ఎలా నీట్గా ఆర్గనైజ్ చేశాను. ఇంకా ఇలా నీట్గా పెట్టి వెళ్తున్నాను. మీకు రాగానే మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. మా హస్బెండ్ అయితే మ్యాక్సిమం నీట్గానే పెట్టుకుంటారు ఇల్లు. ఇంకా కానీ ఎంతైనా అబ్బాయిలు ఎంత నీట్గా పెట్టుకున్నా కొంచెం డిస్టర్బెన్స్ అంటాను కొంచెం అయితే మెస్సీ అయిపోతుంది కదా. చూడండి ఇల్లు మొత్తం నీట్గా సర్దేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే సామాన్లన్నీ కార్లో పెడుతున్నారు. ఎండ చూసారా ఎలా కొడుతుందో. ఇంకా మేము వచ్చేసి రెడీ అయ్యి వచ్చి కూర్చున్నామండి కార్లో అయితే. ఇంకా పిల్లలు చూడండి ఎలా ఎగ్జైట్ అవుతున్నారో. మా బాబు అయితే ఎండకి ఏడుస్తున్నాడండి. ఇంకా మధ్యలో అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని అక్కడ ఆగాము. ఇంకా అక్కడ ఆగినప్పుడు అయితే ఆ ఎండకు చెమటలు వస్తున్నాయి. ఒకటే ఏడుపండి. పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు చూడండి. ఇంకా ఇక్కడ రోడ్డు మీద ఆగినప్పుడే మా హస్బెండ్ అయితే కొన్ని ఫ్రూట్స్ ఇంకా తీసుకొస్తా అని వెళ్ళాడు. పిల్లలకైతే అక్కడ దొరకవు అసలు. మేమేమో ఎండల కార్లో కూర్చున్నాము. ఇంకా మా బాబుకేమో ఇక్కడ ధూపు అవుతుంది వాటర్ కావాలని ఒకటే అల్లరి పెట్టాడు. ఇంకా ఎలానో అలా ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి రాగానే ఇంకా లంచ్ చేసాము. ఇంటి దగ్గర ఏం ప్రిపేర్ చేసుకోలే కదా. లంచ్ చేసి కొద్దిసేపు అలా కూర్చున్నాక మా డాడీ అయితే మేము వస్తున్నామని పొద్దున్నే ముంజకాయలు తీసుకొచ్చాడు. మీలో ఎంతమందికి తెలుసో ముంజకాయలు ఇంకెంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫేవరెట్ అండి. చిన్నప్పుడు అయితే అసలు ఎలా తినేవాళ్ళం అంటే ఫుల్గా తినేవాళ్ళం. మా డాడీ అయితే బాగా తీసుకొచ్చేవాడు. ఇందాక మా డాడీ మా కోసం అయితే కట్ చేసి ఇచ్చారు. మా హస్బెండ్ అప్పుడు లేడు. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చారు. మా డాడీ ఏదో పనిలో ఉన్నాడంటే ఇంకా తనే నేను చేస్తాలే అనేసి ఇక్కడ చేస్తున్నారు. ఇంక ఈ కత్తిపీట ఎక్కువ షార్ప్గా లేదండి. అందుకనే సరిగా చేయడానికి రాలేదు మా హస్బెండ్కి అయితే. ఇంకా ఇవి కూడా ఒకప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే లేవండి. ఇంకా బాగానే ఉన్నాయి కానీ అప్పుడున్నంత టేస్ట్ అయితే అనిపించలేదు. ఇక చూడండి ఇక్కడైతే మా హస్బెండ్ తీసిస్తే నేను తింటున్నాను. ఇందులో వాటర్ అయితే భలే టేస్ట్ ఉంటాయి. చిన్నప్పుడు అయితే ఆ వాటర్ ఇంకా వీటిపై ఉంటుంది చూసినా క్యాప్
డొప్పలు అంటారు కదా, అవి తీసుకొని అందులో పోసుకొని తాగేవాళ్ళం మేము. మా డాడీ ఇంకా మా అందరికీ కట్ చేసి ఇస్తూ ఉండేది ఓపికతో, ఎన్ని తింటే అన్ని కట్ చేసి ఇచ్చేదండి. ఇక్కడైతే అవి తిన్నాక రోడ్డు మీద చూడండి చింత చెట్టు కింద కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు మా మమ్మీ వాళ్ళందరూ. ఇంకా మనకు ముచ్చట్లు అంటే పండుగైనా, ఇంకా వెళ్ళి నేను కూడా అక్కడ కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా నేను వెళ్తాను అనేసి ఇంకా తనైతే వెళ్తున్నారండి. ఇంకా వెళ్తుంటే పిల్లలు ఇద్దరు అయితే మా హస్బెండ్ని వదిలిపెట్టట్లేదు. ఇంకా ఉండు, మా పాప అయితే వద్దు ఇక్కడే ఉండు అనేసి అంటుంది. ఇంకా నేను మళ్ళీ వస్తాను నాన్న అనేసి చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్తున్నారండి. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్